హరే కృష్ణ. ఇది తిరుమాల్యము అంటారు. మా భాగ్యం కదా ఏకాదశి. థ్యాంక్ యూ నాన్న. सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे. भारत माता की जय. जय जवान. जय जवान. जय किसान. 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 जय श्रीराम. जय श्रीराम. ముందుగా మన అభయ హిందూ సేన సత్సంగ సభ్యులందరికీ విజయవాడలో స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ప్రారంభించిన మన భారత సైనికులకు అలాగే మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి అభినందనగా మనం ఈ సత్సంగం మనం ప్రారంభించాం. అలాగే మనం కాసేపట్లో సెంటర్లోకి వెళ్ళి మనం ప్రదర్శనగా వెళ్ళి కాస్త టపాసులు కాల్చి మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. నిన్న సాయంత్రం అహ్మదాబాదులో చాలా అద్భుతమైన ర్యాలీ చేశారు. అయితే ఒక విషయం నేను చెప్పిన తర్వాత శాస్త్రి గారు మాట్లాడతారు. తర్వాత అలా 1 by 1 అందరూ మాట్లాడదు. మనలో చాలామందికి దేశభక్తి అంటే పాకిస్తాన్ను బంగ్లాదేశ్ను వ్యతిరేకించడం అది దేశభక్తి కాదు. మనం బలంగా ఉండడం దేశభక్తి. వాడిని వ్యతిరేకించడం మనకి దేశభక్తి కాదు. అది వాడు శత్రువు. వాడిని ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి. అందులో అనుమానం. కేవలం వాడిని పాకిస్తాన్ ముర్దాబాద్ అంటేనే దేశభక్తి కాదు. మనకి నిజంగా దేశభక్తి అంటే లపాకీగాళ్ళ వలన మన దేశంలో మొక్క విడిపోయి పాకిస్తాన్గా పుట్టింది కదా, అది మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. అది దేశభక్తి. అఖండ భారత్ రావాలి, అది దేశభక్తి. మన దేవాలయాలు కూల్చేసి సగం సగం పైన చెక్కేసి పైన మసీదులుగా మార్చారే, ఆ గుళ్ళని వెనక్కి వచ్చేయాలి, అది దేశభక్తి. ఎవడైతే భీతి చేత కొందరు, నీతి లేక కొందరు మతం మారి అటు ఇటు వెళ్ళిపోయారే వాళ్ళందరూ వెనక్కి వచ్చేయాలి, అది దేశభక్తి. గోవధ ఆగిపోవాలి, అది దేశభక్తి. సో కాబట్టి చాలా విషయం ఉంది. మనం వాటిని ఏదో తిరిగితే దేశభక్తి. మొన్న బకర్ది బకర్ది ఏమన్నా ఎరిగిపోయిందా? బకర్ది అదో బ్రాండ్, మనకేం తెలుసు, వాళ్ళకి తెలుస్తుంది. ఆ బకర్ది గడు తాగి చచ్చిపోయాడు. సరే చచ్చాడు. ఆ టైంలో స్పందించమంటారు నన్ను. వాడు తాగి చచ్చిపోతే మనం ఏం స్పందించేది చెప్పండి? ఓ తాగుబోతాడు గురించి కదా. రోజు బోల్డ్ మంది చస్తారు, బోల్డ్ మంది పుడతారు. ఏం స్పందిస్తాం మనం? సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే
పుట్టుక మన చేతిలో లేదు, చావు మన చేతిలో లేదు, కానీ మధ్యలో జీవితం మన చేతిలో ఉంది. ఎలా జీవించాలో మన చేతిలో ఉంది. అందుకని మనం ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వాలి. ఈ రెండూ చేయకపోతే దేశద్రోహం అయిపోతుంది. ఇప్పుడు ఎవడైతే ఎడారి మతాల్లోకి వెళ్ళారో వాళ్ళకి సహజంగా దేశభక్తి ఉండదు. ఎందుకంటే వాళ్ళ మతానికి దేశము భక్తి అనే కాన్సెప్ట్ లేదు. ఆక్రమించుకో, తస్కరించు, ఆక్రమించు, అతిక్రమించు. యు గాట్ మై వర్డ్స్? అర్థమవుతుందండి? తస్కరించు, అతిక్రమించు, ఆక్రమించు, బలాత్కరించు, విభజించు. ఇవి వాళ్ళ కాన్సెప్ట్. ఏమండి? పరిపాలించు. ఇంకా ఆక్రమించక చేసేది అదే కదా. ఇక రెండు మొక్కల్లో చెప్పనా, దే వాంట్ టు రూల్. ఇఫ్ దే కెనాట్ రూల్, దే వాంట్ టు రూయిన్. అర్థమైందా? అందుకని వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు మారడం అనేది జరగదు. అయితే కొండకచో ఎక్కడో కోటికో నూటికో ఒక్కరు ఆ సాంగ్లో చెప్పినట్లుగా ఖురేషీ లాంటి ఓ గొప్ప సైనిక అధికారి నిన్న ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారు. సో అలాంటి మహానుభావులు లైక్ అబ్దుల్ కలాం, వి సాల్యూట్, నో డౌట్. కాబట్టి మీరు గమనించవచ్చు. ఎవడో కామెంట్ పెట్టాడు చూసారా, మన దేశం సెక్యులర్ అనడానికి ఇదే రుజువు, ఇప్పటికైనా ఒప్పుకుంటారా అని పెట్టాడు ఇందాక ఆ ఖురేషీ పిక్చర్ కింద కామెంట్లో. నేను అన్నాను, ఖురేషీని సమర్థించే ముస్లింలు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు? రోడ్డు మీద పాకిస్తాన్ జెండా అతికిస్తే రోడ్డు మీద దాన్ని పీకెత్తుంది ఒక ఆడదే. పోలీసు వాళ్ళు పిరికే ఆ విషయంలో. మొన్న ఇక్కడెక్కడో ఏ ఊరు నిడదవల, రాజమండ్రిలో పాకిస్తాన్ జెండా తగలేస్తే పోలీసుడికి బాధ ఏంటి? కేసేయాలి. కానీ దురదృష్టం మాట్లాడినా సుప్రీంకోర్టుకి ఓ పాకిస్తాన్ వాడు వెళ్ళి నేను వెళ్ళిపోమంటున్నాను నన్ను అని వాడు కేసేసాడు, పిల్లేసాడు. ఒరే పిల్ల కొంక, నువ్వు అసలు మా దేశమే కాదు అక్రమంగా ఉన్నదా కేసులేడరా, ఇది తోసేయండి బయటికో లోపలికో అని చెప్పాలి కదా. బయటకో లోపలికో తోసేయాలని స్టే ఇవ్వడం ఏంటి? ఎక్కడున్నాం మనం? ఆల్రెడీ నేను ఇంటర్వ్యూలో మాట్లాడాను, బట్ ఇంక మాట్లాడడానికి ఏమీ లేదు. వెరీ బ్యాడ్. పవనం నువ్వు ఇలా వచ్చి రెడ్డి ఆ స్టూల్ ఎక్కడ వాడు కూర్చో. శాస్త్రి గారు కనపట్లే, ఇక్కడ పెట్టి ఎవరికి కావాలి వాళ్ళకి ఇచ్చే కథ ఇస్తా అని పెట్టా. ఒక్కడు కామెంట్ చేయలేదు, ఒక్కడు కూడా. అది ఒక ఆనందం. ఒక్కడు కూడా పాకిస్తాన్ సపోర్ట్గా ఎవడు పిచ్చివాగుడు వాగలే. ఈ విషయం ఏం చెప్పబోతుందంటే, అబ్దుల్ కలాం చచ్చిపోయిన రోజే అబూ కసం గాడిని ఊరేగించారు, వాడి శవాన్ని, ఆయన శవం వెనకాల ఎంతమంది ముస్లింలు వచ్చారు, వీడి శవం వెనకాల ఎంతమంది వచ్చారు? ఎవరో ఒకరినో ఇద్దరినో చూపించేసేసి మన మాయ చేసి మసిపూసేస్తే ఎలాగా? మన పహల్గావ్లో 27 మందిని చంపింది ఎవరు మనకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. మనకి ఇంగితం లేకుండా మన హెల్ప్ చేశారు. అది ఏ టీం వేరు, బి టీం వేరు ఉంటుంది. బోర తక్కువ ఫెలోస్. లోపల అద్దం దగ్గర కుంకుమ ఉంది, ఎవరికి లేదో వాళ్ళు ఇచ్చే అందరూ పెట్టుకుంటారు. ఎండలు కదా చెరిగిపోవడానికి సాధ్యం. సార్ మీరు స్పందించండి తర్వాత. ఓకే, నేను స్వస్తి ప్లీజ్. అందరూ ఒక్కొక్క నిమిషం అందరూ స్పందించండి. ముందు పెద్దలు, తర్వాత తల్లులు, తర్వాత మిగిలిన వాళ్ళు. 26 మంది వినాలి, అలా చేయకూడదు. వారి ప్రాణాన్ని త్యాగం చేసి హిందువుల్లో ఒక రకమైనటువంటి ప్రేరణ కలిగించారు. ఒకటవ్వాలి అనేటువంటి ప్రేరణ. దాదాపుగా 80% ఖచ్చితంగా ఈసారి హిందువులు ఏకమవుతారని నా నమ్మకం. నిజానికి వాడి పాపం చాలా బాధే, కానీ వాళ్ళు కనుక వాళ్ళ ప్రాణం కనుక పోకపోయి ఉంటే ఈ స్పిరిట్ వచ్చేది కాదు, ఈనాడు ఈ స్ట్రైక్ జరిగేది కాదు, మోడీ గారికి మంచి అవకాశం, ఆయుధం దొరికేది కాదు.
ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎంతో కొంత మళ్ళా పిచ్చుకుక్క వేషాలు వేస్తారు. ఖచ్చితంగా దానికి తగినటువంటి శాస్తి జరుగుతుంది. ఆల్రెడీ సగం మూల్యం ఎన్ని వందల మంది లేచిపోయారు? సుమారు 1000 మంది అండి. 1000 మంది. పక్షం మేము నిన్న విన్నది 600, రాత్రికి 800, ఇప్పుడు ఒక 1000 వాడికి తీసుకున్నాడు. 1000 మనకి రిపబ్లిక్ టీవీలో చెప్తున్నాడు. ఇంకేం సూపర్. రిపబ్లిక్ టీవీ నన్ను నమ్ముతాను, ఇంకే నమ్మాలి. ఇందాక చూశాను నేను చిన్న ముక్క, భారత్ మాత జై అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళలో రాజ్దీప్ సర్దేశాయ్ అన్నాడు, నోరు తెరవడు. భారత్ మాతాకి ఇక్కడ ఎవరన్నా చెప్పని వాళ్ళు ఉన్నారా? పాపిస్టాలు ఎవరు లేరుగా. వీ కెనాట్, మన వల్ల కాదు. వాడు చెప్పడు, వాడు నటోరియస్. వాడు ఒకడు రామచంద్ర గుహ. మనకి పెద్ద ప్రమాదం, నేను మధ్యలో వచ్చాను క్షమించాలి, పెద్ద ప్రమాదం మనం బయట ఉంది అనుకుంటున్నాం. అంతఃశత్రువులు ఎక్కువైపోయారు. ఇంటి దొంగలు లేకపోతే కాశ్మీర్లో ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు కదా. వాడు ఒకడు దూకేశాడు. ఇది ఆర్మీ వాళ్ళు పట్టుకోబోతుంటే వాడు దూకేశాడు, నదిలో దూకేసి చచ్చిపోయాడు. దాన్ని ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అంటుంది ఆర్మీ వాళ్ళ వల్ల వాడు చచ్చిపోయాడని. ఆడెవడు చచ్చిపోయినాడు? ముస్లిమే. ముస్లిం స్లీపర్ సెల్. ఇప్పుడు ఒక దొంగ కానీ దొంగని సపోర్ట్ చేసినాడు లంగా. అదే కదా మా బెంగ కదా. దొంగని సపోర్ట్ చేసినోడిని నువ్వు సపోర్ట్ చేస్తే నువ్వెవరు? హౌ షేమ్ యూ రూల్డ్ యాజ్ ఏ సీఎం. సో అందుకని మనం మాట్లాడాలి. సంథింగ్ మోర్. థ్యాంక్ యూ. ఇప్పటికైనా మన వాళ్ళు యునానిమస్గా మోడీ గారిని కనుక బలపరుచుకోకపోతే భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. ఖచ్చితంగా ఈసారి అందరూ ఏకమవుతారని సంపూర్ణమైన నమ్మకం కలుగుతుంది ప్రస్తుతం. సో అంటే మీ మాటలు నేను కొంచెం హార్ష్గా చెప్తా. సెక్యులర్ హిందువులారా చచ్చిపోండి, అది దాని అర్థం. సెక్యులర్ హిందువుల్లో కూడా కొంత మార్పు వస్తుందండి. ఎందుకంటే వాడి పిల్లల్ని కూడా చంపేస్తారు రేపు ఖచ్చితంగా. అప్పుడు చూద్దాంలే ఆ బ్యాచ్ మరి, అప్పుడు తెలుస్తుంది. లేదు చాలా వరకు మార్పు వచ్చిందిలేండి. పోలేండి నేను మాట్లాడు. చాలా బాధాకర విషయం ఏంటంటే ఇందాక ఒక కార్టూను జోక్గా ఉన్నప్పటికీ ప్రాక్టికల్ ఏంటంటే అదేమిటంటే ఒక హిందువుని వాడు పట్టుకుని కల్మా చదవమన్నాడు. మిత్రమా, మా శ్లోకాలే మాకు రావు కదా, మీవి మాకెలా వస్తాయి? అవును, కొంచెం వచ్చింది. వద్దు, మాకు ఫ్యాన్ పెట్టుకోవాలి. మీరు ఫ్యాన్స్ ఉంటారు కానీ మాకు ఫ్యాన్లు ఉండవు. మాకు ఎక్కడికి వెళ్ళినా ఇది ప్రాబ్లం. సో అరే మా శ్లోకాలే మాకు రావు కదండి, మీ కల్మాలు మాకు ఎలా వస్తాయి? ఇది అతని క్వశ్చన్. అది పెట్టి ఆశ్లేషం. కాబట్టి మనం మన గురించి చెప్పకపోవడం, వాళ్ళ గురించి చెప్పకపోవడం వల్ల ఇంత నష్టం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్తో మన యుద్ధంలో మనం ఓడిపోతే సంతోషించే వాళ్ళు వెంకట సుబ్బయ్య పేరుతో, రాంబాబు పేరుతో, రామకృష్ణ పేరుతో బోడు మంది ఉన్నారు. ఎవరు ఇవన్నీ మతమాన్ని గొర్రెలు. అర్థమైందా? దేశభక్తి అనేది వాళ్ళకు ఉండదు, వాళ్ళకు ఓన్లీ విదేశీ భక్తి మాత్రమే ఉంటుంది. అది ఒక ఆనందం. నేను పెట్టిన ఈ ఆపరేషన్ సింధూర్ కింద వీడియోలో, సార్ నేను క్రిస్టియన్ని కానీ మీరు భారతదేశం గురించి చెప్పారు, నేను మీకు సపోర్ట్ చేస్తాను సార్, చాలా సంతోషం సార్, భారత్ మాతకి జై అని పెట్టాడు. అంటే అతని లోపల ఉన్నటువంటి సహజమైనటువంటి హిందుత్వం బయటకు వచ్చింది. ఇక్కడ ఎవరు క్రిస్టియన్స్ లేరు. మొన్న ఎరిపప్ప అని ఒక పాస్టర్ ఉన్నాడుగా, తెలుసు కదండి. మా చంటోడికి తెలుసు, మీకు తెలీదా? మా చంటోడు నవ్వుతున్నాడు, మీకు తెలీదా? సో పాస్టర్ ఎరిపప్ప మొన్న ఏదేదో మాట్లాడుతూ మా క్రిస్టియన్ జోలికి వస్తే అది ఇది అన్నాడు. కింద అందరూ కామెంట్లు పెట్టారు వాడికి. ఒరే ఆ పోలీసోడు అన్నది కరెక్టేరా, మీ అమ్మని బ్రిటిషోడు ఏది చేస్తే పుట్టినట్టున్నారా నువ్వు? అద్భుతమైన కామెంట్. విషయం ఏంటంటే వాళ్ళు
నేను ఒక వీడియో చూశాను, ఆ వీడియో కదా ఒక పిక్చర్ కార్టూన్. ఆ కార్టూన్ ఏంటంటే వాళ్ళందరూ చెప్పులు బయట పెట్టారు, లోపలికి వెళ్ళారు చర్చిలోకి. ఆ చెప్పుల్లో మెదడు ఉంది. అంటే వాళ్ళు చర్చిలోకి వెళ్ళే ముందు మెదడు తీసి చెప్పుల్లో పెట్టి వెళ్తారు. కాబట్టి గొర్రె మెదడంతే గొర్రె బతుకింతే. కాబట్టి సో గొర్రె ఇస్ గొర్రె ఆల్వేస్. ఇక వాళ్ళకి నీతి లేకపోతే మంచి దేశం ఇలాంటి కాన్సెప్ట్లు ఉండవు. అలా ఉంటే ఈ దేశాన్ని 2 ముక్కలు చేసేయండి అని ఎవరన్నా మాట్లాడతానా? నానా ఏంటి ఉందా ర్యాలీ? తెచ్చారా బాంబులు? ఒకడు అంటున్నాడు మా క్రిస్టియన్స్ వైట్, ముస్లిమ్స్ గ్రీన్, ఆరెంజ్ ఏమో హిందూస్తాన్. ఓ పని చేద్దాం, అన్ని తీసేద్దాం. బ్లూ కలర్ చక్రం ఉండదురా కాదు, ఆ చెక్కగాడు కాబట్టి వాడు అలా అంటాడు. వాడిని తీసేద్దాం పోండే. ఇక్కడ వైట్ క్రిస్టియన్స్, హరే కృష్ణ దారా. వాళ్ళకి నేషనల్ ఫ్లాగ్ గురించి కూడా సరిగ్గా తెలియదు స్వామి. ఊరిక నేషన్ ఏదో అడిగేది వెళ్దో ఆడి నేషన్. వాడికి ఉన్నది ఓన్లీ డీవియేషన్, నో నేషన్. రైట్. భారత్ మాతాకి అమ్మ మీరు మాట్లాడండి, స్పందించండి. స్పందించాలి. ఇప్పుడు నేను అజ్జు పెట్టినవేనా? పెట్టకపోతే అలా నేరుగా పెట్టు దేవుడి దగ్గర, లేదా వెనక్కి ఇచ్చే. విహారయాత్రకని వెళ్ళిన వాళ్ళు హరే కృష్ణ ప్రభు అమ్మా, విహారయాత్రకని వెళ్ళిన వాళ్ళని ఆ విధంగా చంపేయటం అనేది ఆ రోజు అసలు నేనైతే అన్నం కూడా తినలేదు. చూసి చాలా బాధపడ్డాను. ఏంటి ఇలా అవుతుంది, ఏంటి ఇలా ఉంది, దేశం ఎటు వెళ్ళిపోతుంది ఏంటి అని బాధపడ్డాను నేను. తర్వాత ఇప్పుడు మోడీ గారు తీసుకున్న స్టెప్పులు చూస్తే చాలా ఇంకా పర్వాలేదు. కొంతమంది మన దేశం గురించి ఉన్నారు, మోడీ గారు అయితే ప్రత్యేకంగా ఉన్నారు. కొంతన్నా ఆయన న్యాయం చేయగలుగుతున్నారు. కొంతమంది కన్నా కరుడు కట్టిన తీవ్రవాదులు కొంతమంది వాళ్ళకన్నా కొంచెం భయం ఉంటుంది. ఇంకా పర్వాలేదు, గత హిందూ మతం ఇది ఏదన్నా బతికుంటుంది అనే చిన్న ఆలోచన వచ్చింది. అసలు ఫోన్ చేస్తామా హరే కృష్ణ అని చెప్తాం అనుకుంటే చెప్పరు, మనోళ్ళే చెప్పరు. ముందు హరే కృష్ణ అండి అన్నం అనుకోండి చాలా బాధ వేస్తుంది. బాగా దగ్గర పరిచయం అయిన వాళ్ళు, మన తోబుట్లు లాంటి వాళ్ళు కూడా హరే కృష్ణ అండి అని ఫోన్ చేసామనుకోండి ఎంత కంగారులో ఉండి కూడా హరే కృష్ణ చెప్పరాళ్ళు. అదే వాళ్ళు ఏదన్నా గురువుగారు చెప్తారు కదా ప్రైజ్ అలాంటి ఏదో వాళ్ళు చెప్తారు, సలాం అలేకం అని చెప్తారు, వాలేకం సలాం అని మనం చెప్తాం. కానీ వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో కూడా హరే కృష్ణ చెప్పరు. అక్కడ కాదు ఇక్కడ కూడా ఉన్నారు కరుడు కట్టిన తీవ్రవాదులు. ముందు ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి చెప్పాలంటే. మీకు అర్థమైందా అమ్మ? చాలా ఆవిడ తెలియకపోయినా అమాయకంగా అయినా అద్భుతమైన మాట నిజం చెప్పారు కదా. దే కాల్ ఇన్సైడ్ టెర్రరిస్ట్. కరెక్ట్, గో హెడ్. ఇక్కడి నుంచే మొదలవ్వాలి. అసలు చాలా బాధ వేస్తుంది. అసలు ఏంటి ఇలా ఉన్నారు మనుషులు? అంతా గాలి, నిప్పు, నీరు, భూమి, ఆకాశం, దీనికి మించిన దేవుడు ఎక్కడున్నాడు? ఇది కాక ఇంకెక్కడో ఉందంటారేంటి? ఏముంది ఎక్కడో? ఇలా అసలు ఎలా మార్చగలుగుతున్నారు మనుషుల్ని అనేది అసలు చాలాసార్లు ఆలోచిస్తాను నేను. ఇది బాధపడుతుంటాను అమ్మ. బాధ పడితే అవదు, వాళ్ళకి బోధ పడితే ఆగుద్ది. మీకు అర్థమైందా? ఉదాహరణకి ఈరోజు ఏంటండి ఏకాదశి. ఇప్పుడు సుధాకర్ గారు ఇంట్లో స్త్రీ శక్తి లేకపోయినా వారి శక్తి యుక్తి వాడి కష్టపడి ప్రయోగం చేశారు మీ మీద సుమా పులిహార. మరి మేము తినకూడదుగా, మీకే పెడతాం, రిజల్ట్ మీరే చెప్పాలి. అది బాగుందని నేను అనుకుంటున్నా, ఎందుకంటే మేము తినకూడదు కాబట్టి, చూశాను కాబట్టి. నేనేమంటే మనం మన ఇంటి వస్తువుని లేదు మన ఇంటి మనిషిని మనమే గౌరవించకపోతే, ప్రేమించకపోతే బయట వాళ్ళు ఎలా చేస్తారు కదా? కాబట్టి మన వాళ్ళకి బోధ పడాలి అంటే ఎడ్యుకేట్ అవ్వాలంటే చెయ్యాలి. ఇప్పుడు అమ్మాయి చెడ్డపిల్ల మంచి పిల్ల అండి, మంచి పిల్ల కాకపోతే వాళ్ళ తాతతో పాటు వచ్చేంతసేపు కూర్చుంటుందా గమ్ముని? మంచి పిల్లే, ఖచ్చితంగా మంచి పిల్లే. గమ్ముని కూర్చుందా బంగారు తల్లి. గాజులు ఒక్కటే వేసుకోలేదంటే అది చెప్పాలి. స్కూల్లో నేర్పలేదు కాబట్టి, స్కూల్లో వేసుకోవద్దు కాబట్టి వేసుకోలేదు. మన పిల్లలు చెడ్డపిల్లలు కాదండి, మన ఆడపిల్లలు ఇంకా బంగారు తల్లు. కానీ చెప్పేవాళ్ళు సరిగా చెప్పక
వెధవ ఇన్స్టా రీల్స్లోనే జీవితాలు నాశనం చేశారు. అందుకని ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయాలండి మనం. అందుకని మీ అందరికి ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆవిడ బాధపడిందా? వాడు జై శ్రీరామ్ చెప్పడు, హిందువే, బొట్టు కూడా పెట్టుకుంటాడు, ఓ చేతికో కట్టు ఉంటుంది, బొట్టు ఉంటుంది. జై శ్రీరాము లేదా హరే కృష్ణ ఎందుకు చెప్పడంటే ఆడికి చూడు, ఆడికి సైడ్ ఎఫెక్ట్ ఏం చెప్పండి. ఎవడైనా ఫోన్ చేస్తే ఎవరు చేసినా సరే, నేను 7 సంవత్సరాలు దాదాపుగా జై శ్రీరామ్ ఎవరండి అంటారు. అలాగే చేసిన జై శ్రీరామ్ ఎవండి అని పలకరిస్తా. ఇది అలవాటు చేసుకోమని అంటుంటాను. నేను ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ చేస్తే జై శ్రీరామ్ చెప్పండి అంటే వాళ్ళు హలో 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 అని చెప్పేసి వెంటనే పెట్టేస్తారు భయపడి. అంటే జై శ్రీరామ్ అనేది బూతులాగా ఉందేమో వాళ్ళకి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ ఎత్తినా ఫోన్ చేసిన జై శ్రీరామ్తో సంభాషించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది నేను ప్రతిసారి స్టేటస్లో కూడా పెడుతుంటాను. ఇంకో గుడ్ న్యూస్ చూసారా ఇక్కడ? చెప్పు. హెల్మెట్ మీద ప్రతి ఒక్కళ్ళు కూడా, మన వాళ్ళందరూ హిందూస్ అందరూ కూడా ఇలా డిజైన్ చేయించుకోండి. మీరు బైక్స్ మీద కాదు డిజైన్ చేయించేది. టోటల్ అయోధ్య రాములు వారు జై శ్రీరామ్ అని చెప్పేసి ఇలా పెట్టారు. ఈ ఐడియా వచ్చింది మా బామ్మద్దికి. అతను తీసుకెళ్ళి అతను చేపించుకున్నాడు. వెరీ గుడ్ ఐడియా. అమెజాన్ లో దొరుకుతున్నాయి ఇవి. డైరెక్ట్ దొరికేస్తాయా? దొరుకుతున్నాయండి. మనమే అతికించుకోకల్లా. అతికించుకోవచ్చు. వాటే గుడ్ న్యూస్. వాడండి. స్టిక్కర్ కూడా వేయించుకోవచ్చు. స్టిక్కర్ కూడా వేయించుకోవచ్చు. సో ఇట్లాంటి హెల్మెట్స్ వాడండి మాక్సిమం అందరం. మీడియా అంటే మనదేనా? మన మీడియాగా. మనకి కిందకి వెళ్తే బెటర్, వాళ్ళు పైకి వచ్చి ఏం చేస్తారు? మనమే వెళ్దాం. లారీ గారు వచ్చి వెళ్ళిపోదాం. అది కదా చక్కగా. కాదు, బయటికి వెళ్దామా, బయట ఇచ్చి కూర్చుందామా? బయటకి వెళ్దాం. బయటికి వెళ్దామా? ఆ ఫ్లెక్సీ పట్టుకోండి. అదే అందుకే తెచ్చింది, లేదా ఇక్కడికి ఎందుకు? బలివాడివి, బలివాడు. సంటోడు వెళ్ళరారా? రైట్. అయితే తిరుమల నువ్వు ఒకసారి కిందకి వెళ్ళి 5 నిమిషాలు ముగించేస్తాం అందరం. వెళ్ళి చెప్పే కిందకి వచ్చేస్తాం అని చెప్పి. నాన్న ఏకాదశి పేపర్లు ఎవరికి ఇవ్వలేదు ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు కార్డులు? ఎవరు తీసుకోలేదు వాళ్ళకి ఇచ్చేసాయి, కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి. రైట్ నాన్న? ప్రభు పని నువ్వు కూడా మాట్లాడు, నీ స్పందన. హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈ సత్సంగానికి నన్ను పిలిచినందుకు రాధా మనోహర్ గారికి పాదాభివందనం చేస్తున్నాను. ఆపరేషన్ సింధూర్ అనేది మోడీ గారు చాలా లోతుగా ఆలోచించి పెట్టుంటారు. ఎందుకంటే ఒక స్త్రీని మనం లక్ష్మీదేవిగా భావిస్తాం. అలాంటిది కొత్త పెళ్లి కూతురు అంటే ఇంకా చెప్పవసరం లేదు, మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి నుదుటిన తిలకం చెరిపేసినందుకు మోడీ గారు ఈ యొక్క పేరు పెట్టి మళ్ళీ ఆడవాళ్లతోనే నాయకత్వం వహించి ఈ యొక్క ఆపరేషన్ చేయడం అనేది చాలా గర్వంగా ఉంది నాకు. అంటే బాధ ఉంది, కానీ ఇలా ఆడవాళ్లతోనే ఈ యొక్క నాయకత్వాన్ని వహించేలాగా ఆయన ప్లాన్ చేసడం చాలా గొప్ప అభినందనీయ అంశం అండి. జై కురేషి మేడం కి జై. నో డౌట్. వాళ్ళు చెప్పారు స్పష్టంగా, వాళ్ళ నాన్న కూడా ఆర్మీయే. వాళ్ళు చెప్పారు మాకు మతం కంటే దేశమే ముఖ్యం. అలా చెప్పే ఏ ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మనకే ముఖ్యమే. అర్థమైందా మీకు? నాకు కంట్రీ దేశ్ పహలే అనే ప్రతి వాడు మా బంధువే. మాకు దేశం కంటే కులం ముఖ్యం, పార్టీ ముఖ్యం అనే కుక్క ఆడు తమ్ముడైనా సరే తీయండి తొక్క, అది మాత్రం పక్క. వాడెవడో నిన్న ఓ పార్టీ కుక్క, వాడు ఏదో విషయంలో నోరు జారేశాడు. నేను రిప్లై మామూలుగా ఉండదుగా, రిటార్డ్ చూడు ఎవరికి వెళ్ళదు ఇటు. సో వాడికి ఇచ్చాను. వాడు ఫోన్ చేసి చెప్పచ్చు, రిప్లై చెప్పలేడు. ఎందుకని? వాడు నోరు జారాడుగా. ఫోన్ చేయండి సార్, పర్లేదు సార్ అని చెప్పాను. ఆయన చేయడం అనుకుంటే వేరే కథ. నాన్న ఇంకెవరన్నా స్పందించండి. స్పందించారా ఇందాక? ఫోన్ స్పందించండి. వాటి కింద వాళ్ళు జర్నలిస్టులు వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్. వాట్సాప్ లో చిన్న జోక్ వచ్చింది. వినండి. సరిహద్దులో సైనికులు వాళ్ళు ఇటు పక్క వీళ్ళు ఉంటారు. ఖచ్చితంగా భోజనం టైంలో అయితే మన సైనికులు ఇద్దరు కూర్చొని తింటూ ఉంటారు.
వాడు సరిహద్దులోంచి ఇలా ఆకలిగా చూస్తూ ఉంటాడు ఆశగా. వీడెళ్ళి తినటానికి ఇస్తారు. ఆ తినటానికి కూర్చున్న తర్వాత కొద్దిగా మంచినీళ్ళు కావాలన్నాడు. మంచినీళ్ళు మమ్మల్ని కాదు మోడీని అడగమంటారు. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు ముస్లిమ్స్ కంటే కూడా ఏదైతే మదర్సా ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయో ఆ ట్రైనింగ్ సెంటర్లో ఈ రాడికల్స్ వీళ్ళు తయారవుతున్నారు, నాకు వాళ్ళు ఏమంటారు టెర్రరిస్టులు తయారవుతున్నారు. కాబట్టి మదర్సాలు లేకుండా చేయాలి, అప్పుడే దేశం బాగుపడుతుందని చెప్పి అబ్దుల్ కలాం గారే చెప్పారు. ఎప్పుడో 98లో చెప్పారు బాబా. అది బయటికి రాలేదు యాక్చువల్గా చాలా వరకు. అబ్దుల్ కలాం చెప్పారు టెర్రరిస్ట్ తయారీ కేంద్రాలని లేకుండా చేయాలి. అది రాలేదంటే ఒక రిపబ్లిక్ తప్ప ఇంకే ఏ టీవీ కూడా తీసుకురాదుగా. ఏ పాపం రాక సుధాకర్ లాంటి వాళ్ళు తీసుకొస్తారు. అలాంటి వాళ్ళు ఏదైనా పూనుకుంటేనే జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మిగిలిన ఛాన్స్ ఇవ్వాలి. మన చైనా ఈ మసీదులు అన్ని పడగొట్టి బాత్రూమ్లు లెట్రిన్లు కట్టించింది. అటువంటి చైనా ఇవాళ అరబ్ దేశాలన్నీ మనకు మద్దతు ఇస్తుంటే అది వెళ్ళి పాకిస్తాన్కి మద్దతు ఇచ్చింది. మరి ఎవరో ఒకరికి ఇవ్వాలి కదా సార్, మీరు భలేవారు సార్. మిగిలిన వాళ్ళు ఎవరైనా స్పందించండి, ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళు కాకుండా ప్లీజ్ ఎవరైనా స్పందించారు. ఇక్కడే స్పందించకపోతే నువ్వు సమయం వచ్చినప్పుడు ఇంక బయట బంధించినప్పుడు ఏం స్పందిస్తావు? మనకి దాడి జరిగింది కదండి, చాలా మంది బాధాకరంతో చెప్పుకున్నాం. ఇప్పుడు మన సింధూర్ చేసిన మోడీ గారితో మనం కూడా కొద్దిగా అంటే సంతోషంలో బాధాకరం. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఇక్కడున్న వాళ్ళంతా పాకిస్తాన్ డౌన్ అంటున్న ఇక్కడున్న పెద్దలు వాళ్ళు సెక్యులర్ వాళ్ళు ఉన్నారు కదా ఎడారాలు, వాళ్ళు మారారంటారా? ఖచ్చితంగా మారలేదు. ఇంకొకటి మనకి రోడ్ల మీద ఎవరైనా ఇప్పుడు మనకు ఒక మోదీ గారు మంచి అవకాశం ఇచ్చారు. రోహింగ్యాలు ఎక్కడే ఉన్నారు, పాకిస్తానీలు ఇక్కడే ఉన్నారు, దొంగచాటుగా అందరూ మన చుట్టుపక్కన మన పక్కనే ఇక్కడే ఉన్నారు. ఎవరైతే కనబడతారో గుర్తుపెట్టుకోండి, ఆడు తెలుగు మాట్లాడకపోతే అది ఏదైనా భాష మాట్లాడితే ఖచ్చితంగా ఆడి మీద మనకు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు తీసుకెళ్లి బోర్డర్లో పడేస్తారు. ఇది అవకాశం మనకి. వాళ్ళంతా చెత్తని వేరు బారేయాలంటే ఇది మనకు అవకాశం. ముందుగా నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి, అట్లాగే మన ఖురేషి గారికి, వ్యోమికా సింగ్ గారికి మా ధన్యవాదాలండి. ఈరోజు మా దేశాన్ని మాకు అప్పచెప్పారు. హిందూ దేశం అని సగౌరవంగా మేము ఎన్నాళ్ళకి ఇప్పుడు దాకా ఇది సెక్యులర్ అన్నారు. కాదు, ఈరోజు ఇది హిందూ దేశం, ఇక హిందూ నాయకులు మాత్రమే పరిపాలించే దేశం అని చెప్పేసి ఈరోజు మోదీ గారు ప్రపంచానికి చాటి చెప్పారు. మేము మీకు ట్రీట్ ఇస్తామన్నారు, దివాళీ ఇచ్చారు ఆల్రెడీ. పాకిస్తాన్కి దివాళీ రన్ అవుతుంది. అయితే ఇంకొకటి ఇక్కడున్న అందరికీ కూడా ఒక విజ్ఞప్తి అండి, మనం ఎవరినైనా ఇక్కడ మన విజయవాడలో అడ్డాలు ఉన్నాయి, చాలా అడ్డాల్లో ఈ రోహింగ్యాలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి నుంచొని మన దగ్గర కూలి పనులకి, కడిగే పనులకి, తుడిచే పనులకి, ఇట్లా కొంచెం టెంట్ హౌస్ పనులకి వీటికి వస్తున్నారు. వాళ్ళందరిని కూడా ఒకసారి మీ ఆధార్ కార్డు ఇవ్వండి అని అడగండి. ఎవరు ఆధార్ కార్డు ఇవ్వలేదో వాడిని అక్కడే నుంచోబెట్టి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అమ్మంటే వాడి మీద కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. వాడిని అప్పగించాలి, వాడిని పంపించకూడదు. నువ్వు మాకు సంబంధం లేదని పట్టుకొని, అరే నువ్వు పని చేస్తా ఉండరా అని చెప్పండి. పోలీసులను పిలిపించి వీడి ఆ డీటెయిల్స్ ఏవో ఫేక్ ఉన్నాయి అని చెప్పి వాడిని అమ్మంటే పట్టించి పోలీస్ స్టేషన్కి ఇస్తే వాళ్ళు చూసుకుంటారు ఆడి పని. మనం చేయాల్సిన పని ఇది ఒకటే. ఇది కూడా అమ్మ నాకెందుకు, నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయను అనే భయం కలిగితే ఇంకా మీరు మీ జీవితాంతం సావటమే. ఇంకొక భయం వస్తుంది వాళ్ళకి ఇంకో భయం వస్తుంది. ఇది అందరూ కూడా మనం అందరం కూడా చెయ్యాలి. రెండోది, మన వాళ్ళనే అంటే మన హిందువులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి మన కంపెనీల్లో పెట్టుకుంటాకి వేరే వాళ్ళకంటే. మన దగ్గర ఎంతోమంది సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, షాప్స్ వాళ్ళు వీళ్ళే ఉన్నారు. మన హిందువులు మాత్రం దయచేసి కాస్త ఎక్కువ డబ్బులు ఇచ్చైనా మన హిందువులనే పెట్టుకోండి, వేరే మతం వాళ్ళని వద్దు. 4 ముక్కలు రాత్రి కూడా నేను ఆ వీడియో పవన్ రాత్రి చెప్పాను. 4 విషయాలు. హిందువులారా బాగా తినండి, బాగా వినండి, బాగా తినండి, బాగా వినండి, మన వాళ్ళ దగ్గరే కొనండి, మన వాళ్ళని కొంచెం ఎక్కువ మందిని అది కనడం, కొనడం, తినడం, వినడం, ఈ 4 చేయకపోతే
ఈ జాతి నశించిపోతుంది. అర్థమైందా? ఎవరో చెడ్డవాళ్ళు కాదు హిందువులు, కానీ చెప్పేవాడు లేడు. వాడికి ఏమి ఎక్కిచ్చారో అది. ఒక అంజలి ఈ పేరు ఎవరిది, అంజని ఈ పేరు ఎవరిది, గీత ఈ పేరు ఎవరిది, సుబ్రహ్మణ్యం ఈ పేరు ఎవరిది. వాడు మనకి సెక్యులర్ ఉపన్యాసాలు ఇస్తుంటే కారణం ఎవరు? వాడికి ఎవడో ఎక్కించలేదు, ఎవడ ధర్మం ఏమిటో బోధించలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో మీ అందరికీ నా రిక్వెస్ట్